హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. ఈ రోజు గోదావరిలో ఫంక్షన్ స్పెషల్ రొయ్యల పలావ్ని చేయబోతున్నా. పులావ్ కాదండి, పలావే. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? ప్రతి మెతుకు ప్రతి రొయ్య కూడా ఫ్లేవర్ఫుల్ గా, అసలు ఎటువంటి కర్రీ అవసరం లేదు. జస్ట్ పెరుగు చట్నీ ఉంటే చాలండి, హ్యాపీగా కుమ్మేయచ్చు. మరి వీడియో చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 1 కిలో వరకు బాస్మతి రైస్ ని తీసుకుని అరగంట పాటు నానబెట్టేసుకున్నాను. శుభ్రంగా కడిగి మీరు నార్మల్ రైస్ తో అయినా చేసుకోవచ్చు, అంతే బాగుంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ హీట్ చేసేసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. అలాగే హోల్ బిర్యానీ మసాలాలు వేసుకుందాం. ఈ 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ గా ఉంటుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, 4-5 పచ్చిమిర్చిని, పుదీనాని, ఇంకా ఫ్రెష్ గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసేసుకుని చక్కగా వేపుకోవాలి. అసలు పచ్చి వాసన లేకుండా ఉల్లిపాయ అనేది మంచి సువాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోని మనం ఎక్కువగా పచ్చిమిర్చి మాత్రం వేసుకుంటున్నాం, కారం అనేది తక్కువ వేసుకుంటాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు 1 కిలో వరకు పచ్చి రొయ్యల్ని వేసేసుకోవాలి. నేనైతే చెరువు రొయ్యల్ని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసాము 2-3 సార్లు. చెరువు రొయ్యలు దొరకకపోతే సముద్రపు రొయ్యలైనా తీసుకోవచ్చు, ఏవైనా కూడా బాగుంటాయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని 1/2 స్పూన్ నుంచి స్పూన్ వరకు కొద్దిగా కారం వేసేసుకుని, అలాగే బిర్యానీ మసాలా 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ లోనే మనం చక్కగా రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకుందాం. సాల్ట్ వేయటం వల్ల రొయ్యల్లోని తేమ అంతా కూడా చక్కగా బయటికి వచ్చేస్తుంది. పచ్చి వాసన లేదా నీసు వాసన అనేది ఏదైనా ఉంటది కదా, అది మొత్తం పోతుంది. ఇప్పుడు నీళ్ళని ఎగిరిపోయి చక్కగా మనకి ఆయిల్ బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి వితౌట్ వాటర్. ఇప్పుడు లో ఫ్లేమ్ లో బాస్మతి రైస్ ఇంకా రొయ్యలు చక్కగా కలిపేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా కలిపేసుకోకూడదు, లేదంటే బిర్యానీ రైస్ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. నేనైతే వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నానండి. ఇందులో ఎసరికి పోసుకోవటానికి కరెక్ట్ గా కొలత కొలిచేసుకుని పెట్టుకున్నాను. బాస్మతి రైస్ 1 గ్లాస్ అయితే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. బాగా బాయిలింగ్ వాటర్ వేసుకుంటే మాత్రం మనకి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. రైస్ అనేది నానిపోయినట్టు కూడా అవ్వదు. మూత మూసే ముందు కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా, 2 స్పూన్ల వరకు మంచి సువాసన గల నెయ్యిని వేసేసుకుని, పోసగా ఉండే నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. చక్కగా ఒకసారి మనకి సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ లోనే 2 విజిల్స్ చాలండి, మన పలావ్ రెడీ అయిపోతుంది. వేడివేడిగా కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసుకుని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా ఇంత సింపుల్ రెసిపీని? మరి ఆలస్యం దేనికండి, రొయ్యలు తెచ్చేసుకోండి, బిర్యానీ రైస్ తెచ్చేసుకోండి, చక్కగా హ్యాపీగా ట్రై చేసేయండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం నాన్ వెజ్ లో ముఖ్యంగా చేపలు గాని రొయ్యలు గాని చేసుకోవాలనుకుంటే ఫ్రెష్ మాత్రమే వాడాలి. అలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. పిల్లలకి ఎప్పుడైనా స్పెషల్ గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇది కేవలం 1/2 గంటలో అయిపోతుందండి. మరి ట్రై చేస్తారు కదా? యూస్ఫుల్ గా అనిపించిందా ఈ వీడియో? అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.